పంచి ప్రభాకర్ మనతో లైవ్లో జాయిన్ అయ్యారు సమగ్రంగా మాట్లాడటానికి. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే. నమస్తే. చూస్తున్నారు కదా, గడిచిన 4-5 రోజులుగా డెవలప్మెంట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్లలో ఏదో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఒకందుకు ఫంక్షన్కి పిలిస్తే పెద్ద స్టార్స్ని పిలిస్తే వాళ్ళు ఏదో మాట్లాడటం, తర్వాత దాని మీద గొడవ జరగటం, వైసీపీ వాళ్ళేమో చెరువు మీద అలిగి 1,00,000 ట్వీట్లు చేస్తాం, 2,00,000 ట్వీట్లు చేస్తాం, సినిమాని బాయ్కాట్ చేస్తాం అంటాం. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు సంయమనం కోల్పోతున్నారు వైసీపీ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ? ఎందుకు వీళ్ళు ట్వీట్లు చేసినంత మాత్రం జనం బాయ్కాట్ చేస్తారండి? సినిమా చూడాలనుకుంటే చూస్తారు కానీ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు హార్డ్ కోర్, నీకు అటువైపు కూటమికి ఎట్లా హార్డ్ కోర్ గా ఉన్నారో మరి ఫ్యాన్స్, అదే విధంగా యాంటీ ఫ్యాన్స్ కూడా హార్డ్ కోర్ గా ఉంటే ఏమవుతుంది? బొగ్గు అవుతుంది. మామూలుగా సినిమా అందరూ చూడాల్సిందే, సినిమా అనేది అందరి మీద ఆధారపడుతుంది. సేమ్ పాలిటిక్స్ కూడా అందరూ ఓటేయాల్సిందే. కానీ సినిమా పాలిటిక్స్ వేరు వేరు, కానీ వీటి రెండింటి మధ్య అవినాభావ సంబంధం అనేది ఎప్పటి నుంచో ఉంది. మరీ ఎక్కువగా సౌత్ దక్షిణాది ప్రాంతాల్లో చాలా ఎక్కువ దీని ప్రభావం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రామారావు గారు సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చారు, కానీ ఆ పరిస్థితులు స్థితిగతులు వేరు, అప్పుడు రాజకీయ వాక్యూమ్ వేరు, అప్పుడున్న అతని చరిష్మా వేరు. అతను ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలని వచ్చాడు, కానీ ఫ్యాన్స్ను అమ్ముకున్నామని రాలే. ఆయనకు ఫ్యాన్స్ అనే కంటే ఆంధ్రప్రదేశ్ నాది, నా రాష్ట్రం, నా ప్రజలు అని జనాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలలో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నా ఫ్యాన్స్, నా ఇష్టం, వాళ్ళు నా బానిసలు, జెండా కూలీలను వచ్చారు. అదే తేడా. అందుకనే ఆ ఫ్యాన్స్ ప్రతిసారి ఏదైనా కానీ ఆడియో రిలీజు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అదే జనాలు వస్తారు. ఒక వ్యక్తి గురించే కొట్టుకుంటుంటారు అక్కడ, ఇంకో వ్యక్తి గురించి. ఇప్పుడు పాలిటిక్స్లో, సినిమాల నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరో మీకు బాగా తెలుసు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరున్నారు పెద్దగా అంటే ఒక రకంగా తీసుకుంటే వాళ్ళిద్దరే. అక్కడికి వచ్చేవాళ్ళు ఎవడు, వాడు ఏ సినిమాకి పోయినా ఆ ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే, ఎంత ఫెనాటిక్స్ అంటే, ఆయన రాజుగారు ప్రభాస్ సినిమా రిలీజ్కి పోయినా పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటారు. అట్లాంటి వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడాల్సి వస్తుందేమో. అట్లాంటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా, అందుకని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ దాని వలన ఖచ్చితంగా వాళ్ళ యొక్క విలువ తగ్గిపోవడము, ఆ ఎవడు సినిమా అయితే వాడు బిస్కెట్ కావడం అనేది జరుగుతూనే ఉంది. ఇంక్లూడింగ్ సాయి ధరమ్ తేజ్ వాళ్ళ ఓన్ కాంపౌండ్లో నుంచి తయారు చేసిన వాళ్ళకే దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ లైలా సినిమాకి దెబ్బ తగలదు అని ఎందుకు అనుకుంటున్నావు? తగులుతుందని నేను అంటున్నా. ఎలా తగులుతుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్వీట్ చేస్తే సినిమాలు చూడటం మానేస్తారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వైసీపీ వాళ్ళు 40% ఉన్నారు ఖచ్చితంగా. ఇంకా 40% లో 20%